హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దాం రండి. బంగాళదుంప అండ్ గ్రీన్ పీస్ అండ్ ఇవి బీన్స్ అండి. సాల్ట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ లేకుండా ఇలా జల్లెడికి వేసుకుందాం. స్టవ్ పైన ఆయిల్ కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. కావాల్సినవండి: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ అండ్ జీడిపప్పు గసాలు పేస్ట్ అండి. చూద్దాం. ఫస్ట్ ఆయిల్ కాగుతుందిగా తాలింపులు వేద్దామండి. తాలింపులు కాగిపోతున్నాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు అవి బాగా ఫ్రై అవనిద్దామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి, చూసారా? ఈ టైంలో టమాటా ప్యూరీ వేసుకుందామండి. ఈ టమాటాలు సీజనల్ అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టమాటాని పాటిని బాయిల్ చేసేసి దానిపైన ఉన్న స్కిన్ తీసేసి ఇట్లా జ్యూస్ చేసేసుకుని డీపర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా టమాటో అవైలబుల్గా లేనప్పుడు కానీ ఎప్పుడైనా టమాటా ప్యూరీ వేయాల్సి వచ్చినప్పుడు బాగా యూజ్ అవుద్దండి. సో ఇదిగోండి టమాటా ప్యూరీ. ఇది కూడా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోతుంది, చూసారా? ఇప్పుడు మనం ఇవి బంగాళదుంప ఇవి వేసేసుకున్నాం. కర్రీకి సరిపడా పసుపు వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా వేగనిద్దామండి. ఈ టైంలో కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు. అది బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కండి. గ్రీన్ పీస్, ఆలు, బీన్స్ బాయిల్ చేసేటప్పుడు వేసాం, కొంచెం చూసి వేసుకోండి. కర్రీకి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం మనం కారం వేసుకున్నాము. కర్రీకి సరిపడా నేను 1.5 వేసుకున్నాను. మీకు ఎంత కావాలో టేస్ట్ని బట్టి వేసుకోండి. దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇది పప్పు ఉడకబెట్టిన స్టాక్ అండి. వాటర్ అండి. పప్పులు ఉడకబెట్టిన వాటర్ పడైపోకండి అండి. వీటిలో చాలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి, మినరల్స్. అవి అస్సలు పారబోయొద్దు. మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని సూప్ లాగా అయినా తాగేయచ్చు, లేదంటే ఇలా కర్రీస్లోకైనా యూజ్ చేయొచ్చు అండి. చికెన్ స్టాక్ కూడా పారబోయకూడదండి. మనం చికెన్ బాయిల్ చేస్తాం కండి, ఆ వాటర్ కూడా పారబోయకూడదు. ఎట్లోనన్నా సూపులు, కర్రీస్ వాటిలోకి యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను పప్పులు ఉడకబెట్టిన వాటరే ఇప్పుడు ఈ కర్రీలో వేసాయండి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన దుంపలు ఇవేగండి, త్వరగానే అయిపోతుంది. 1 మినిట్లో అయిపోతుంది, చూసారా? ఇప్పుడు కొంచెం మనం ధనియా పౌడర్ వేసుకుందామండి. 1 స్పూను హోమ్మేడ్. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. 1 హాఫ్ జీడిపప్పు గసాల పేస్ట్. చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి, రోటీలోకి, పుల్కా ఆర్ చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఎందుకంటే గ్రీన్ పీస్ హెల్త్కి మంచిది అండ్ బీన్స్ హెల్త్కి మంచిది. ఆలు కూడా వీక్లీ టైమ్స్లో ట్రై చేయొచ్చులేండి. వీక్లీ 1 or 2 టైమ్స్ ట్రై చేయొచ్చు ఆలు. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు, గ్రీన్ పీస్ అండ్ బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.